మిత్రమా, అభ్యాసంలోని మరికొన్ని ప్రశ్నలు వాటి యొక్క వివరణలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం సోదరా. మన చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తుందో, ఏ విధంగా వినిపిస్తుందో, ఏ విధంగా అనుభవిస్తుందో, రుచిస్తుందో, వాసన ఇచ్చునో అదే ప్రత్యక్షం అని నిర్వచించిన వ్యక్తి ఎవరు అని అడిగారు. తన చుట్టూ ఉన్న మిత్రమా, తన చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయో, ఏ విధంగా వినిపిస్తున్నాయో, ఏ విధంగా అనుభవిస్తున్నావో, ఏ విధంగా రుచిస్తున్నావో, ఏ విధంగా వాసన ఇస్తుందో దాన్నే ప్రత్యక్షము అన్నాడు. ఎవడు అని అడిగాడు. మనకు ప్రత్యక్షం మీద ఉన్న ఒకే ఒక నిర్వచనము మరియు గొప్పది, అది ఎవరు చెప్పారయ్యా అంటే మోర్గాన్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఎవరమ్మా? మోర్గాన్ అనే వ్యక్తి ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. మోర్గాన్ అమ్మ ఎవరు? మోర్గాన్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది ఈ నిర్వచనం. అయితే ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా ఏమైనా నిర్వచించినారా? ఫ్రేమన్ అనే వ్యక్తి మనకి ప్రత్యక్షం మీద ఇవ్వలేదు. దేని మీద ఇచ్చాడు అంటే వైఖరి మీద ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్. దేని మీద ఇచ్చాడమ్మా? వైఖరి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువుకి కానీ ఒక పరిస్థితికి కానీ ఒక పరిస్థితికి కానీ వ్యక్తికి ఉన్న సంసిద్ధతనే, దాని పట్ల వ్యక్తికి ఉన్న సంసిద్ధతనే వైఖరి అంటారు. అంటే ప్రతిస్పందించడానికి వ్యక్తి చూపించే సంసిద్ధతనే వైఖరి అన్న వ్యక్తి ఎవడయ్యా అంటే ఫ్రేమనమ్మ. ఎవడు? ఫ్రేమన్ అనే వ్యక్తి. ఈ ఫ్రేమన్ మీకు సమరూప కవలాల మీద పరిశోధనలు చేస్తూ మీకు అక్కడ కనిపిస్తాడు. అనువంశికతవాదిగాను మరియు పరిసరవాదిగాను కనిపిస్తాడు. చూసుకోండి, అనువంశికత మరియు పరిసరవాది ఎవడైనా ఉన్నాడయ్యా అంటే వాడు ఫ్రేమన్. ఇక్కడ దేని మీద మరి ఈ ప్రేమను నిర్వచనం ఇవ్వడం జరిగిందయ్యా అంటే వైఖరి మీద ఇచ్చిన నిర్వచనము, గొప్ప నిర్వచనం ఎవడదయ్యా అంటే ప్రేమను. చూసుకోండి, ఒక వస్తువుకి కానీ ఒక పరిస్థితికి కానీ దాని పట్ల వ్యక్తికి ఉన్న అంటే ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత, అంటే రెస్పాండ్ కావడానికి, ప్రతిస్పందించడం అంటే రెస్పాండ్ కావడానికి వ్యక్తికి ఉన్న రెడీనెస్ ఏదైతే ఉందో ఆ రెడీనెస్నే మనవాడు ఏమంటున్నాడు అంటే వైఖరి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? వైఖరి. అంటే వైఖరి అంటే ఒక వ్యక్తి పట్ల కావచ్చును, ఒక సంస్థ పట్ల కావచ్చును, ఆ వ్యక్తికి ఉన్న అభిప్రాయాలని మనం వైఖరి అంటున్నాము. అటువంటి దాన్ని మనవాడు ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. మంచిది. ఇక ఇల్గార్డ్ దేని మీద నిర్వచనం ఇచ్చాడు? అభ్యసనం మీద ఇవ్వడం జరిగింది. దేని మీద ఇవ్వడం జరిగిందమ్మా? అభ్యసనం. అదేవిధంగా ఇక్కడ మర్ఫీ కూడా ఉన్నాం. గార్డినర్ మర్ఫీ అంటారమ్మా. ఈ గార్డినర్ మర్ఫీ మరియు ఇల్గార్డ్ ఇద్దరు కూడాను అభ్యసనం మీద నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. మరి ఎవరెవరు ఏమేమి చెప్పారు అనే విషయాన్ని తీసుకుంటే, ఇల్గార్డ్ అంటాడు వ్యక్తి యొక్క అంతర్గత సామర్థ్యాలు మరియు పరిపక్వత్వం నిమిత్తం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో కనిపించే దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనము అన్నాడు. ఎవడయ్యా అంటే ఇల్గార్డ్. ఏంటమ్మా? తన చుట్టూ ఉన్న వ్యక్తిగత అంతర్గత సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అంతర్గత సామర్థ్యాలు పరిపక్వతో వచ్చిన మార్పులు సంబంధం లేదంట. అంటే ఈ రెండు మార్పులు కూడాను అభ్యసనం కాదు. ఇవి కాకుండా వ్యక్తిలో వచ్చిన దాదాపు శాశ్వతమైన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అభ్యసనంగా ట్రీట్ చేశాడు ఇల్గార్డ్. ఇక గార్డినర్ మర్ఫీ ఏమంటాడంటే తన చుట్టూ ఉన్న పరిసరాల అవసరాలను తీర్చుకున్నట్టుకు, పరిసరాల్లో అవసరాలను తీర్చుకున్నట్టుకు వ్యక్తి చూపించే ప్రతి మార్పు కూడాను ఏమంటాడంటే అభ్యసనంగా చెప్పడం జరిగింది. తన చుట్టూ ఉన్న పరిసరాలు ఏవైతే ఉన్నాయో పరిసరాల్లో వ్యక్తి తన అవసరాలు తీర్చుకున్నట్టుకై చేసే ప్రతి మార్పు కూడాను అభ్యసనమే అన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు గార్డినర్ అన్నప్పుడు పరిసరాలను గుర్తుపెట్టుకోండి. ఇల్గార్డ్ అన్నప్పుడు ఎవరమ్మా? ఇల్గార్డ్ అనేటప్పుడు పరిపక్వత మరియు అంతర్గత సామర్థ్యాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అభ్యాసం నిర్వచనాలు మీకు ఈజీగా అలవోకగా గుర్తుంటాయి. సరేనమ్మా? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ఏంటమ్మా? సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గ్రంథకర్త నేరుగా అడిగిన ప్రశ్న. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గ్రంథాన్ని ఎవరు రచించాడయ్యా అంటే లెవ్ సిమోనోవిచ్ వైగాట్స్కీ అనే వ్యక్తి రచించడం జరిగింది సైకాలజీ ఆఫ్ ఆర్ట్. కాకపోతే సిమిలర్గా ఉండి మీరు దొరుకుతారు ఎక్కడయ్యా అంటే గ్రహం వాలెస్ అనే వ్యక్తి దగ్గర మీరు ఆలోచిస్తుంటారు. గ్రహం వాలెస్ ప్లస్ రిచర్డ్ స్మిత్. ఎవరమ్మా?
రిచర్డ్ స్మిత్. గ్రాహం వాలస్ మరియు రిచర్డ్ స్మిత్ ఇద్దరూ కలిసి ఒక గ్రంథాన్ని రచించారు. దేని మీద రచించారయ్యా అంటే సృజనాత్మకత మీద రచించారు. దేని మీదమ్మా? సృజనాత్మకత కోసం రచించారు. ఆ గ్రంథం పేరు ఏంటయ్యా అనే విషయాన్ని కనుక తీసుకుంటే ఎస్, ఆర్ట్ ఆఫ్ థాట్. ఆర్ట్ ఆఫ్ థాట్. ఈ ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథ సాక్షిగా సృజనాత్మకత గురించి సోపానాలు చెప్పిన వ్యక్తులు ఎవరయ్యా అంటే రిచర్డ్ స్మిత్ అండ్ గ్రాహం వాలస్. రిచర్డ్ స్మిత్ అండ్ గ్రాహం వాలస్ అన్న వ్యక్తులు సృజనాత్మకత అనే దానికి ఏంటి సోపానాలు చూపించడం జరిగింది. ఏంటమ్మా? సోపానాలు. అర్థమవుతుందమ్మా? ఈ సోపానాలు ఎన్ని సోపానాలు అంటే ఒకప్పుడు 5 సోపానాలు ఉండేవి, ఇప్పుడు 4 సోపానాలు ఉన్నాయి. మరి ఆ సృజనాత్మకతకు ఉన్న సోపానాలు ఏవైతే ఉన్నాయో ఆ సోపానాలను చూపించిన వ్యక్తులు ఎవరయ్యా అంటే గ్రాహం వాలస్, రిచర్డ్ స్మిత్. మీకు ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో అవి పొందుపరచడం జరిగింది. ఓకేనమ్మా? ఎస్. మరి గిల్ఫర్డ్ మనకి గ్రంథాన్ని ఇక్కడ రచించింది లేదు. చోమ్స్కీ ఉన్నాడు. చోమ్స్కీ రచించిన గ్రంథాలుగా మనం తీసుకుంటే సింటాక్స్ స్ట్రక్చర్స్, భాషా వికాసం కోసం. ఇతగాడిని మనము ఆధునిక భాషా పితామహుడు అంటాము. ఆధునిక భాషా పితామహుడు అంటాము. మోడర్న్ లింగ్విస్టిక్. ఓకేనమ్మా? ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్. మరి చోమ్స్కీ రచించిన గ్రంథాలు సింటాక్స్ స్ట్రక్చర్స్, వాక్యక్రమ నిర్మాణాలు అంటాడు. తెలుగు గుర్తుపెట్టుకోండి, ఒకసారి అడిగేసినాడు. వాక్యక్రమ నిర్మాణాలు చూసుకోండి అమ్మా. వాక్యక్రమ నిర్మాణాలు, వాక్యక్రమ నిర్మాణాలైన గ్రంథము సింటాక్స్ స్ట్రక్చర్స్ ఎవరు రచించారయ్యా అంటే చోమ్స్కీ రచించడం జరిగింది. దీంతో పాటుగా చోమ్స్కీ రచించిన మరొక 2 గ్రంథాలు ఏంటయ్యా అంటే చూడమ్మా, లాంగ్వేజ్ అండ్ మైండ్. లాంగ్వేజ్ అండ్ మైండ్. అదేవిధంగా లాంగ్వేజ్ ఆఫ్ ద థాట్. లాంగ్వేజ్ ఆఫ్ ద థాట్. చూడమ్మా, లాంగ్వేజ్ అండ్ మైండ్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద థాట్ సింటాక్స్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాలు ఎవరు రచించారయ్యా అంటే అవారం నోమ్ చోమ్స్కీ రచించడం జరిగింది. అవారం నోమ్ చోమ్స్కీ ఆధునిక భాషా పితామహుడు అంటాము. అటువంటి భాషా పితామహుడు మనకు రచించిన గ్రంథాలవి. వైగాట్స్కీ రచించిన గ్రంథము సైకాలజీ ఆఫ్ ఆర్ట్, అదేవిధంగా మైండ్ ఇన్ సొసైటీ, అదేవిధంగా ఇంకొక గ్రంథం కూడా రచించాడు. అది ఏంటయ్యా అంటే మనకి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గుర్తుపెట్టుకోండి, మైండ్ ఇన్ సొసైటీ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా థాట్ అండ్ లాంగ్వేజ్. ఈ 3 గ్రంథాల కూడాను చాలా ఇంపార్టెంట్. చూడండమ్మా, థాట్ అండ్ లాంగ్వేజ్. ఇది థాట్ అండ్ లాంగ్వేజ్. మైండ్ ఇన్ సొసైటీ, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ఈ 3 గ్రంథాలను రచించిన వ్యక్తి ఎవడయ్యా అంటే లెవ్ సెమనోవిచ్ వైగాట్స్కీ. లెవ్ సెమనోవిచ్ వైగాట్స్కీ అనే సోవియట్ రష్యాకు చెందిన వ్యక్తి మనకి అవి చెప్పడం జరిగింది. మనకి సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం దగ్గర ఇతగాడి ప్రస్తావన అనేది వస్తూ ఉంది తల్లి. ఓకేనమ్మా? ఎస్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. అవసరం వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడమే. అమ్మా చూడండి, జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడము అన్నాడు. జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడమే ఏమంటాము అన్నాడు. స్మృతి అంటామా, విస్మృతి అంటామా, ధారణ అంటామా, అవధానం అంటామా? స్మృతి అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, కానీ అక్కడ జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం అన్నాడు. అది విస్మృతి అవుతుంది. అదేమవుతుందమ్మా? విస్మృతి. అందుకోసమే ప్రశ్న జాగ్రత్తగా అర్థవంతంగా చదవాలి. మనం తొందరపడితే మొదటి ఆప్షన్ పెట్టి మనల్ని మనం మోసగించుకోవాల్సిన పరిస్థితి. అవసరం వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని స్మృతి అంటాము, తెచ్చుకోలేకపోవడాన్ని విస్మృతి అంటాము. జ్ఞప్తిలోకి తెచ్చుకోగలగడాన్ని స్మృతి, తెచ్చుకోలేకపోతే అది విస్మృతి. ధారణ అంటారు. ధారణ అంటే మనసులో కొంతకాలం నిలుపుకోవడాన్ని ధారణ అంటున్నాము. అవధానము అంటే ఏకాగ్రతతో ఒక విషయాన్ని ఆర్జించడాన్ని అవధానము అంటాము. ఒక విషయాన్ని ఏకాగ్రతతో ఆర్జించడాన్ని అవధానము అంటాము. అటెన్షన్. ఓకేనమ్మా? ఎస్. ఇది మనకు ఆన్సర్ అయితే సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. స్మృతిని పెంచవచ్చునంట. దేనితో స్మృతిని పెంచవచ్చును? స్మృతిని పెంచవచ్చునంట. చూడండి, అతి అభ్యాసనం పెంచవచ్చును, ఎక్కువ భావోద్రేక, నెక్స్ట్ పునఃస్మరణ 1 మరియు 3 అన్నాడు.
దేంతో స్మృతిని మనం పెంచవచ్చు అనే విషయాన్ని చూడండి ఇక్కడమ్మా. సో అతి అభ్యాసనం, ఓవర్ లెర్నింగ్. మరి స్మృతిని పెంచాలంటే ఎక్కువ సార్లు అభ్యసిస్తే స్మృతిని పెంచవచ్చు అన్నాడు. ఎస్, ఒక విషయాన్ని మనం పదే చేస్తే మనకి గుర్తుంటుంది, కాబట్టి రైట్ ఆన్సర్. ఉద్రేకత అంటే భావోద్రేకత అంటే ఎక్కువ ఉండాలంట. నిజానికి భావోద్రేకత ఎక్కువ కాదు, స్మృతిని పెంచాలి అంటే తక్కువ భావోద్రేకత ఉండాలా. ఏంటమ్మా? తక్కువ భావోద్రేకత ఉండాలా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసము తక్కువ తీసి ఎక్కువ పెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? స్మృతిని పెంపొందించలేం. ఎక్కువ ఎమోషన్ అయితే నువ్వు గుర్తు పెట్టుకోలేవు. తక్కువ ఎమోషన్ అంటే ఎమోషన్స్ అనేవి ఎంత తక్కువగా ఉంటే మెమొరీ అనేది అంత పవర్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి తక్కువ భావోద్రేకత ఉండాలా. తక్కువ భావోద్రేకం. ఎలా అయినా నేను పోస్ట్ కొట్టాలన్న ఉద్దేశంతోనే ఊగుతూ నువ్వు కానీ చదివితే అది ఏమీ గుర్తుండదు. నువ్వు ఎంత ఊగితే అంత మర్చిపోతావు. ఎక్కువ భావోద్రేకత అనేది పనిచేయదు. తక్కువ ఉండాలా. ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉండాలా. తక్కువ భావోద్రేకత అనేది నీ స్మృతిని పెంచుతుందే తప్ప ఎక్కువ భావోద్రేకత నీ స్మృతిని పెంచదు. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. ఇక పునఃస్మరణ చేయడం. ఎస్, పునఃస్మరణ ద్వారా కూడా మనము స్మృతిని పెంచవచ్చు. పునఃస్మరణ వల్ల స్మృతిని పెంచవచ్చు. ఎందుకు? మనం ధారణ తెలుసుకునే పద్ధతుల్లో పునఃస్మరణ కూడా ఒకటి. ధారణ తెలుసుకునే పద్ధతుల్లో పునఃస్మరణ ఒకటి కాబట్టి దీనితో కూడా మనం స్మృతిని పెంచవచ్చు. మరి ఫోర్త్లో ఏముంది? 1, 3 అన్నాడు. ఎస్, దీంతోనే మనము స్మృతిని పెంచవచ్చు. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అమ్మా, చూసుకోండి. నేర్చుకున్న 50 నిమిషాలకి ధారణ ఉండే స్మృతి ఎంత అన్నాడు. ధారణ ఉండే స్మృతి ఈజీగా చెప్పవచ్చును. 50 నిమిషాల కంటే స్మృతి అవన విస్మృతి కానీ ఏదైనా సరే 50% ఉంటుంది కాబట్టి. అర్థమైందమ్మా? చూడండి, మనకి ఒక అంశాన్ని నేర్చుకున్న 20 నిమిషాలకి 47% ఏం చేస్తాము? మర్చిపోతాము. అంటే విస్మృతి జరుగుతుంది అని. అవునా కాదా? మరి స్మృతిలో ఎంత ఉంటుందమ్మా? స్మృతిలో ఉండేది 53% స్మృతి ఉంటుంది. అవునా? ఎస్. మరి నేర్చుకున్న 50 నిమిషాలకి 50% మర్చిపోతావు, 50% గుర్తుంటుంది. అంతేనా? ఎస్. అదేవిధంగా 1 డే నేర్చుకున్న 1 డే తర్వాత చూస్తే నీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే 66% మర్చిపోతావు. మరి 66% మర్చిపోతే ఎంత ఉంటుందమ్మా? 34% మాత్రమే గుర్తుంటుంది. అదేవిధంగా 2 డేస్కి ఎంతకమ్మా? 2 డేస్కి. మరి 2 డేస్కి 72% అనేది నువ్వు మర్చిపోవడం జరుగుతుంది. మరి 72% నువ్వు మర్చిపోతే అంటే విస్మృతి జరిగితే మరి గుర్తుంటుంది ఎంత? 28% అనేది స్మృతిలో ఉంటుంది. అదేవిధంగా ఇంకా 6 డేస్కి, దీన్నే మనకి 15 డేస్ అని కూడా చెప్పొచ్చు. 6 రోజులకి మరియు అంటే టెక్స్ట్ బుక్లో మారాయమ్మా అంతేనే. 6 రోజులకి లేదా 15 రోజులకి ఎంత శాతం అయ్యి అంటే 75% మర్చిపోతావు, 25% గుర్తుంటుంది. ఎంతమ్మా? 25%. అదేవిధంగా 30 లేదా 31 రోజులకి నీకంటే ఒక నెల రోజులకి ఎంత మర్చిపోతావు అంటే 80% మర్చిపోతే 20% అనేది గుర్తుంటుంది, అంటే స్మృతిలో ఉంటుంది. ఇది మనకి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మారిన టెక్స్ట్ బుక్లోన ఇక్కడ 40% అంటాడు. ఎక్కడమ్మా? అప్పుడు ఇక్కడ విస్మృతి 60%. ఇది 40 అయింది కాబట్టి మరి స్మృతి 60%లో ఉంటుంది. చూసుకోండి, మారిన అంశాలు ఇక్కడ 15 రోజులని ఉంటుంది, ఇక్కడ 40%, 60% ఉంటుంది. ఓకేనా? ఎస్. ఇంకోటి చెప్పాలనుకుంటే మీకు చూడండమ్మా, ఈ 2 డేస్కే కొత్త టెస్ట్ అంటే మారిన దానిలోన మళ్ళీ ఏమన్నాడంటే 69% అన్నాడు. 69%. అప్పుడు ఇక్కడ 31% ఉంటుంది. ఈ మార్పులు గమనించుకోండి. మీ దగ్గర కానీ సమాచారం లేకపోతే చాలా జాగ్రత్తగా చూడమ్మా. 20 నిమిషాలకి పాత టెక్స్ట్ బుక్లు మొదట చూసుకోండి. 20 నిమిషాలకి 47% విస్మృతి జరుగుతుంది, 53% స్మృతిలో ఉంటుంది. 50 నిమిషాలకి 50% స్మృతి విస్మృతి ఉంటుంది. ఒక రోజుకి 66% మర్చిపోతావు, 34% గుర్తుంటుంది. 2 రోజులకి 72% మర్చిపోతావు,
ఎంత ఉంటుంది గుర్తులో? 28% గుర్తులో ఉంటుంది. మరి 6 రోజులకి ఎంత శాతం గుర్తుంటుందయ్యా అంటే 25% గుర్తుంటుంది, 75% మర్చిపోతాం. 30 రోజులకి 80% మర్చిపోతున్నావు, 20% గుర్తుంటుంది. మరి కొత్త ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, కొత్త ఇన్ఫర్మేషన్ చూడమ్మా, 20 నిమిషాలకి 40% విస్మృతి, స్మృతి తీసుకుంటే 60% స్మృతి. ఓకేనా? అదేవిధంగా 2 డేస్కి ఎన్ని రోజులకమ్మా? 2 రోజులకి 69% విస్మృతి, అదేవిధంగా 31% స్మృతి జరుగుతుంది. 15 రోజులకి 75% విస్మృతి జరుగుతుంది, 25% స్మృతి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మార్పులు. అర్థమైందమ్మా? ఎస్. మీకు కొత్త పాత రెండు కలిపితే మళ్ళీ మీరు ఏడ వేరేలా చూస్తారేమని పక్కా తీశాను. ఓకేనా? ఎస్. మనకేమిచ్చాడు? 50 నిమిషాలకి దారంలో ఉండే స్మృతి అన్నాడు. 50 అన్నాడు కనుక తలనొప్పే లేదు. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమైందమ్మా? ఎస్. నెక్స్ట్కి వెళ్దాం. ఎస్. గ్రహించిన వెంటనే గుర్తించి వదిలివేయబడే స్మృతిని ఎలా పిలుస్తాము అన్నాడు. గ్రహించిన వెంటనే అంట గుర్తించి వదిలివేయడాన్ని ఏమంటాము అంటే ఏ రకమైన స్మృతి అంటాము? తార్కిక స్మృతి, సంసర్గ స్మృతి, తక్షణ స్మృతి, క్రియాత్మక స్మృతి. ఒక్కొక్క స్మృతి గురించి తెలుసుకుంటే మీరే ఆన్సర్ అనేది చెప్తారు. చూద్దాం సోదరా. ఎస్. తార్కిక స్మృతి అంటే అర్థం ఏంటి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలతోని, ఏంటమ్మా? ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలతోని అడిగి సాలిడ్ ప్రూఫ్లతోని నువ్వు కానీ అర్థవంతమైన అభ్యాసనం కానీ చేస్తే దాన్ని తార్కిక స్మృతి అంటారు. ఏంటమ్మా? తార్కిక స్మృతి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అన్నంటే ఎలా వస్తుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటూ ప్రశ్నిస్తూ అర్థవంతమైన అభ్యాసనాన్ని చేసి నువ్వు కానీ గుర్తుపెట్టుకుంటే అంటే స్మృతి కానీ చేసుకుంటే దాన్ని తార్కిక స్మృతి అంటాం. మరి సంసర్గ స్మృతి ఏంటమ్మా? సంసర్గం అనుబంధ విషయం అంటే ఒకదానికి ఒకటి అనుబంధం చేసి జత చేసి కానీ నువ్వు నేర్చుకొని గుర్తు పెట్టుకుంటే దాన్ని సంసర్గ స్మృతి అంటాము. ఇక తక్షణ స్మృతి మనకి నేర్చుకునే సమయం అంటే నిల్వ ఉండే ఆ మెమొరీలో నిల్వ ఉండే సమయం ఆధారంగా మనము 3 రకాలైన స్మృతులు చెప్తాము. అవి ఏంటయ్యా అంటే సంవేదన స్మృతి. ఏంటమ్మా? సంవేదన స్మృతి. అదేవిధంగా చూడమ్మా, సంవేదన స్మృతి, తక్షణ స్మృతి. ఏంటమ్మా? సంవేదన స్మృతితో పాటుగా స్వల్పకాలిక స్మృతి. ఏంటమ్మా? స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. చూడమ్మా, సంవేదన కాలక స్మృతి అంటే రెప్పకాటు కాలం, రెప్ప కాలపాటు అంటే ఇలా చూసిన వెంటనే గుర్తించి మళ్ళీ అమ్మటే మర్చిపోతాం. అంటే 1 or 2 seconds కనురెప్ప సమయం అంటే రెప్ప వేసే అంత సమయం మాత్రమే గుర్తుంటాయి, తర్వాత మర్చిపోతాం. దేన్నైనా చూసిన వెంటనే గుర్తించిన వెంటనే అది గుర్తులో ఉంటుంది, స్మృతిలో ఉంటుంది, తర్వాత దానికోసం మనం ఆలోచించము, అది ఇక్కడ ఉండదు కూడాను. ఓకేనా? అటువంటి దాన్ని సంవేదన, ఒక క్షణకాల పాటు, అందుకోసమే సంవేదన కాల స్మృతిని తక్షణ స్మృతి అంటాం. తక్షణ స్మృతి అన్న సంవేదన కాల స్మృతి అన్న ఒకటే. చూసిన వెంటనే గుర్తించి మర్చిపోవడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి. స్వల్పకాలిక స్మృతి అంటే 20 నుంచి 30 సెకండ్ల కాలం మనము గుర్తుపెట్టుకుంటాం. 20 నుంచి 30 సెకండ్ల కాలం గుర్తుపెట్టుకుంటే దాన్ని మనము స్వల్పకాలిక స్మృతి అంటున్నాం. దీర్ఘకాలిక స్మృతి ఇంకా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం. దీర్ఘకాలికం అంటే కొన్ని రోజుల తరబడి మనము, కొన్ని నెలల తరబడి మనము నెత్తిలో ఉంచుకుంటే దాన్ని దీర్ఘకాలిక స్మృతిగా చెప్పుకుంటున్నాం. చూడండమ్మా, చూసిన వెంటనే గుర్తించి దాన్ని వదిలేసామంటే తక్షణ స్మృతి. అంటే మనం బైక్ మీద వెళ్తున్నాము, ఒక మనిషి మనకి తెలిసిన మనిషి కనిపించాడు, ఎమ్మటే మనకు గుర్తుకు వస్తాడు, ఎస్ ఈ మనిషి మనకు తెలుసు, పలానా మనిషి, పలానా సో అనేసి ఒక్క స్పార్క్ లాగా వస్తుంది మనకి స్మృతిలో ఉన్న అంశాలు. మరి ఎప్పుడైతే తను క్రాస్ చేసామో మళ్ళీ ఆ అంశాలు మనం మర్చిపోతాం. అవునా కాదు? మరి దాన్ని తక్షణ స్మృతి లేదా సంవేదన కాల స్మృతి అంటాం, క్షణకాల స్మృతిగా. స్వల్పకాలిక స్మృతి, ఎవరైనా ఒక ఫోన్ నెంబర్ చెప్పారు గుర్తుపెట్టుకోరంటే
ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. లేదా సినిమా హాల్కి వెళ్ళాము, ఆ టికెట్ చూసి మన సీట్లో కూర్చున్నంత వరకు గుర్తుంటుంది. ఆ నెంబర్ చూసి ఆ సీట్లో కూర్చున్నంతరికి మళ్ళీ మనం మర్చిపోతాం. సో అది స్వల్పకాలిక స్మృతి. ఈ స్వల్పకాలిక స్మృతిని విలియం జేమ్స్ అనే వ్యక్తి పరిచయం చేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ అమెరికన్ సైకాలజిస్ట్గా కీర్తించబడే విలియం జేమ్స్ అనే వ్యక్తి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథాన్ని కూడా రచించాడు. ఆ వ్యక్తి స్వల్పకాలిక స్మృతిని ప్రవేశపెట్టడము జరిగిందమ్మా. ఓకే, ఇక క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి అంటే చేసే అభ్యాసంలోన పాల్గొని, అంటే శిశువు క్రియాత్మకంగా ఉండాలి, అంటే నేర్చుకునే వ్యక్తి క్రియాత్మకంగా ఉండాలా. అభ్యాసంలో పాల్గొని క్రియాత్మకంగా ఉండి నేర్చుకొని కానీ జ్ఞప్తిలో కానీ పెట్టుకుంటే దాన్ని క్రియాత్మక స్మృతి అని. ఉదాహరణకి ఏదైనా ఒక పని చేస్తూ నేర్చుకోవడం అనుకోండి, అలాంటివి క్రియాత్మక స్మృతిని ఏర్పాటు చేస్తాయి. నేను ఆక్సిజన్ తయారీ విధానాన్ని ల్యాబొరేటరీలో ఎలా తయారు చేస్తారో కానీ నేనే తయారు చేసి కానీ ఇచ్చేస్తే నాకు అది గుర్తుంటుంది, అవునా కాదు? ఇదే క్రియాత్మక స్మృతి. అంటే అభ్యాసంలో పాల్గొనాల. అది ఎవరైనా సరే అభ్యాసంలో పాల్గొని నేర్చుకుని గుర్తుపెట్టుకుంటే దాన్ని క్రియాత్మక స్మృతి అంటారమ్మా. ఓకేనా? ఎస్. మనకేమన్నాడు ప్రశ్న? గ్రహించిన వెంటనే గుర్తించి వదిలేయబడిందంట. గుర్తించిన వెంటనే వదిలేసినాం కాబట్టి తక్షణ స్మృతి అంటాము, అవునా? ఇప్పుడే తెలుసుకున్నారు, అవునా కాదమ్మా? ఎస్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. క్రింది వారిలో నిర్మాణాత్మకవాది ఎవరు అని. కింది వారిలో నిర్మాణాత్మకవాది అన్నీ కూడాను మీకు చాలా ఈజీ బిట్లాగా ఉన్నాయి. వైహార్స్కి, గెసర్ఫీల్డ్, జొనాసన్, పై వారందరూ. ఎమ్మటే కింది వారిలో నిర్మాణాత్మకవాది ఎవరు అంటే ఆలోచించకుండా వైగాట్స్కి అని పెడతారు కదా, పెడతారా లేదా? పెడతారు. కానీ నిర్మాణాత్మక వాదంలో ఒకరైన లెవ్ సిమ్నోవిచ్ వైగాట్స్కి గురించి మాత్రమే మనము సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతంగా మనం చెప్పుకుంటున్నాం. నిర్మాణాత్మక వాదంలోన మనం సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము ఒక్కటే మనం చెప్పుకుంటున్నాం. దాన్ని ప్రతిపాదించిన లెవ్ సిమ్నోవిచ్ వైగాట్స్కి గురించి మనం తెలుసుకుంటాం, అవునా కాదా? మరి ఇంకా కాస్త ముందుకెళ్ళిపోతే జీన్ పియాజేనే కూడాను ఇక్కడే తెలుసుకుంటామని మీరు నేర్చుకోవచ్చును. కానీ గెసర్ఫీల్డ్, జొనాసన్, వీళ్ళు జాన్ మేయర్, ఈ మేయరు, గెసర్ఫీల్డ్, జొనాసన్ అనే వాళ్ళు ఎవరయ్యా అంటే నిర్మాణాత్మక వాదానికి ముందున్న మూల పురుషులు వీళ్ళు. అంటే నిర్మాణాత్మక వాదాన్ని ముందుగా అభివృద్ధి పరిచిన వ్యక్తులు ఎవరయ్యా అంటే గెసర్ఫీల్డ్, జొనాసన్, మేయరు అన్న వ్యక్తులు ముందుగా నిర్మాణాత్మక వాదంలో వస్తారు. అయితే మనకి వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏమీ లేవు, అర్థమైందమ్మా? సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే పై వారందరూ అవుతుందమ్మా. ఏంటి? పై వారందరూ. ఓకేనా తల్లి? ఎస్. మనకి తెలియలేదు కదా అని ఉన్న ఆన్సర్ తప్పు అయిపోదు, కాబట్టి తెలుసుకోవాలి. వ్యక్తి స్వయంగా సాధించగలిగిన సామర్థ్యానికి ఎంకేఓ అందించిన సారువల సహాయంతో సాధించిన సామర్థ్యాలకు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమని పిలుస్తాము అంటున్నాడు. చూడమ్మా, ఒక వ్యక్తి తాను సాధించిన దానికి మరియు అదేవిధంగా ఎంకేఓ, ఎవరమ్మా? ఎంకేఓ పర్సన్ తన సొంత శక్తి సామర్థ్యాలతో సాధించిన దానికి, ఎంకేఓ అందించిన దానికి, ఈ రెండింటికి మొన్న ఆ వ్యత్యాసాన్ని ఏమని పిలుస్తాము అంటున్నాడు. ఈ వ్యత్యాసాన్ని ఏమని పిలుస్తామయ్యా అంటే ఎస్, జడ్పీడి అని పిలుస్తాం. ఏంటమ్మా? జడ్పీడి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే సామీప్య వికాస మండలి అంటాం. సామీప్య వికాస మండలి ఎక్కడుందమ్మా? ఎస్, సామీప్య వికాస మండలి. మరి విదలనము అంటే ఎంకేఓ అందించిన సహాయాన్ని విదలనము అంటాం. మరి అదే వ్యక్తి తన సహాయాన్ని క్రమేణా అంటే తగ్గించుకుంటూ వెళ్ళిపోతే ఫేడింగు లేదా క్రమేణా అస్తిత్వం అంటాము. ఈ రెండిట్లు ఒకదానికొకటి మారుపేరు. ఫేడింగు మరియు క్రమేణా అస్తిత్వం అంటే మోర్ నాలెడ్జ్ టు అదర్ పర్సన్. ఎవరైతే ఉన్నారో సహాయాన్ని అందించే వ్యక్తి, ఆ నేర్చుకునే వ్యక్తి తన సొంత సిద్ధంగా నేర్చుకోగలడు అన్నప్పుడు తన బాధ్యతని ఎస్, ఇక నుంచి నువ్వే ఇక దాన్ని నేర్చుకో,
నీకు ఆ సామర్థ్యం ఉందని తన బాధ్యతను తనకి బదిలీ చేసినప్పుడు లేదా తన సహాయాన్ని నెమ్మదిగా క్రమేణా నిలిపివేసినప్పుడు ఏమంటామయ్యా అంటే ఆ స్థితిని ఫేడింగ్ అంటాం. అర్థమైందమ్మా? సహాయాన్ని నిలిపివేయడము క్రమేణా లేదంటే బాధ్యతను తరలించడం అని ఏమంటామయ్యా అంటే ఏమంటాము? క్రమేణా అస్తిత్వము లేదా ఫేడింగ్ అంటాము. ఏంటమ్మా? ఫేడింగ్ అంటున్నాం. మరి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. మనము ముందుకు వెళ్దాం. స్కఫోల్డింగ్ వ్యూహాలు అంటే సారువాకి వ్యూహాలు లేదా సోపానాలను తెలిపిన వ్యక్తి ఎవడు అని అడిగాడు. వైగాట్స్కి సోపానాలు తెలిపాడా? ఎమ్మటే ఎందుకు? సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అనేది వైగాట్స్కి చెప్పాడు కాబట్టి తప్పకుండా స్కఫోల్డింగ్కి సోపానాలు వైగాట్స్కి చెప్పి ఉంటాడు అనే అభిప్రాయంలో ఉంటారు. తప్పు. అర్థమైందా? సో గెసర్ఫీల్డా? కాదు. రెబెక్కా ఆల్బరా, జోనాసన్. చూసుకోండి ఇక్కడ ఎవరు చెప్పారయ్యా అంటే రెబెక్కా ఆల్బర్ చెప్పడం జరిగింది. ఎవరమ్మా? రెబెక్కా ఆల్బర్ స్కఫోల్డింగ్కి సోపానాలు చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎన్ని సోపానాలు చెప్పాడు ఏంటి అని చూద్దాం. మొదటి సారు అనేది ఎలా ఉండాలి, సహాయము ఎలా అందించాలి అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. చూద్దాం. ముందు ఏం చేయాలంటే చూపించాలా చెప్పాలా? చూపించడము చెప్పడము. చూడండి అమ్మ, ఇక్కడ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది ఏంటంటే మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలా. ఇక మూడోది ఏం చేస్తావా అంటే బోధన చెయ్యాలా. ఎవరు? ఎంకేఓ. ఇక బోధన ఉపకరణాలు బోధనలో ఉపయోగించాలా. చివరిగా ఏం చేయాలంటే విరామం అంటే కాస్త గ్యాప్ ఇవ్వాలి. విరామం ఇచ్చి వాడికి ప్రశ్నించాల ఏముందా అనేది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి వాటిని సరిదిద్దుకోమని చెప్పి అంటే విరామం ఇచ్చి అప్పుడు ఏం చేస్తావంటే పునః సమీక్ష చేసుకోమనాల. పునః సమీక్ష. ఇవి మనకి 5 సోపానాలు సారువాకి ఉన్న వ్యూహాలు లేదా సోపానాలు అంటారు. ఎంకేఓ ఎవరైతే ఉన్నారో మోర్ నాలెడ్జబుల్ టు అదర్ పర్సన్, ఈ ఉన్నత జ్ఞానం కలిగిన వేరొకరు సారువాని అంటే సహాయాన్ని లేదా మార్గదర్శకత్వాన్ని ఎలా అందించాలయ్యా అంటే ముందు చూపించడము మరియు చెప్పడం. ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని చెప్పాలా. ఇక తర్వాత మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. ఇచ్చాక అప్పుడు ఏదైతే ఉందో ఆ విషయం నీకు అంటే ఏది నేర్పాలో అనే విషయం తెలుస్తుంది, ఏది సహాయం అందించాలో తెలుస్తుంది, ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలో తెలుస్తుంది. ఆ గైడెన్స్ని నువ్వు బోధన చెయ్యాలా. అర్థమవుతుందమ్మా? అది చేసేటప్పుడు ఆ టీచింగ్ చేసేటప్పుడు ఉపకరణాలు ఉపయోగించాలి. బోధన ఉపకరణాలని ఉపయోగించాలి. ఉపయోగించిన తర్వాత వాడికి ఏం చేస్తామంటే కాస్త గ్యాప్ ఇచ్చి అంటే సమయం అంటే విరామం ఇచ్చిన తర్వాత ప్రశ్నిస్తావు ఎంత అర్థమైంది ఎంత కాలేదు అని. అప్పుడు ఆ సహాయాన్ని ఆపివేయాలా వద్దా అనేది నీకు తెలుస్తుంది. వాడికి అర్థమైన తర్వాత ప్రశ్నించావు, మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎంత నేర్చుకున్నాడో నీకు తెలిసింది కాబట్టి పునః సమీక్ష రివిజన్ చేసుకోమని చెప్తావు. ఏం చేస్తావు? రివిజన్ చేసుకోమని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరయ్యా అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ పర్సన్, ఉన్నత జ్ఞానం కలిగిన మరొకరు అని. ఉన్నత జ్ఞానం కలిగిన మరొకరు. ఇది మనకి స్కఫోల్డింగ్ ఉన్న మాటలు. ఓకేనమ్మా? ఎస్. ఆన్సర్ అయితే థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. రెబెక్కా ఆల్బర్ అనే వ్యక్తి మనకి సోపానాలు చూపించడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. షటిల్ కాక్ ఆడే వ్యక్తి బాల్ బ్యాడ్మింటన్ ఆడడంలో జరిగే అభ్యసన బదలాయింపు ఏంటి? షటిల్ ఆడుతున్నాడు, మరి షటిల్ ఆడిన వ్యక్తి బాల్ బ్యాడ్మింటన్ దగ్గరికి వెళ్ళాడు. షటిల్కి కాక్ ఉంటుంది, బాల్ బ్యాడ్మింటన్కి బాల్ ఉంటుంది. షటిల్ని కొట్టినోడు కానీ బాల్కి కానీ కొడితే కోర్ట్ అవతల వెళ్ళి పడతాయి. ఈ 2 కోర్టులకి ఉన్న కొలతలు సమానం కాదు. అర్థమైందా? షటిల్ కాక్ ఉన్న కోర్టు, బాల్ బ్యాడ్మింటన్కి ఉన్న కోర్టులు 2 కోర్టులు కొలతలు వేరువేరుగా ఉంటాయి. కాకును కొట్టినట్టుకు కానీ బాల్ను కానీ కొడితే కోర్టు అవతల పడిపోతుంది కాబట్టి తనకు రావాల్సిన పాయింట్లు అవతల వాళ్ళకి వెళ్తాయి. సో షటిల్ వచ్చి నీకు బాల్ బ్యాడ్మింటన్ వెళ్ళి ఆడేటప్పుడు వద్దనకుండా వెళ్ళి ఏం జరుగుతుంది? అదే రకంగా నువ్వు కొట్టడం జరుగుతుంది. అక్కడ నీకు బదలాయింపు అనేది వ్యతిరేకత జరుగుతుంది, అంటే అవరోధాన్ని కలిగిస్తుంది. ఈ షటిల్ బ్యాట్ అనేది అంటే నువ్వు ఆడడం అలవాటు అయిపోయిన నీకు అక్కడికి వెళ్ళాక ఇబ్బంది మరియు ఆటంకపరచడం అనేది జరుగుతుంది.
చూడండి అమ్మా, ముందు అభ్యసన బదలాయింపు అంటే మీకు అర్థం కావాలి. ఒక రంగంలో నీకు తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది ఇంకొక రంగంలోకి, అంటే నేర్చుకున్న విషయాలు కావచ్చును, అభ్యసనం కావచ్చును, ఇది పాక్షికంగా కానీ పూర్తిగా కానీ అర్థమవుతుందమ్మా. ఒక పరిస్థితిలో లేదా ఒక స్థితిలో నేర్చుకున్న అభ్యసనం పాక్షికంగా లేదా పూర్తిగా కానీ ఇతర పరిస్థితులకి అనుప్రయుక్తం కావడాన్నే అభ్యసన బదలాయింపు అంటాడు సోరెన్సన్ అనే వ్యక్తి. అదే గారెట్ అనే వ్యక్తి. ఎవరమ్మా? గారెట్ అనే వ్యక్తి అంటాడు, సోరెన్సన్ కాదు, గారెట్. చూడండి అమ్మా, విషయం ఏంటి? ఒక స్థితిలో నేర్చుకున్న అభ్యసనము ఇంకొక పరిస్థితులకి అనుప్రయుక్తం కావాలంటే అది పాక్షికంగా కావచ్చును, పూర్తిగా కానీ కావచ్చు. చూడండి, అనుకూల బదలాయింపు అంటే ఏంటి? ఒక స్థితిలో జరిగిన అభ్యసనము మరొక అభ్యసనానికి ఏమవ్వాలా? ఉపయోగపడితే దాన్ని అనుకూలము బదలాయింపు అంటారు. మరి ప్రతికూలము అంటే అక్కడ అవరోధాన్ని కలిగించడం. ఒక అభ్యసనము మరొక అభ్యసనానికి ఆటంకపరచడం. ఒక రంగంలో తీసుకున్న శిక్షణ మరొక రంగంలో ఆ శిక్షణ ఏమవ్వాలా? అభ్యసనానికి అది ఆటంకంగా పరిస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటాం. శూన్య బదలాయింపు అంటే ఒక రంగంలో తీసుకున్న శిక్షణ లేదా ఒక స్థితిలో నేర్చుకున్న అభ్యసనం మరొక స్థితిలో నేర్చుకుంటున్న అభ్యసనానికి ప్రతికూలంగా కానీ అనుకూలంగా కానీ అంటే ఎటువంటి ప్రభావాన్ని చూపకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటాం. ఏకపార్శ్వ బదలాయింపు అన్నాడు. పార్శ్వ బదలాయింపులో చెప్తాం, ఒకవైపు ఉన్న శరీర అవయవాల వైపు జరిగిన అభ్యసనం అదే వైపు ఉన్న శరీర అవయవాల్లో కానీ బదలాయించబడితే అభ్యసనంలోన దాన్ని ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. అలా కాకుండా ఒకవైపు జరిగిన శరీర అవయవాలతోని అభ్యసనం అనేది ఇంకొక వైపు ఉన్న శరీర అవయవాల్లో కానీ అభ్యసనానికి కానీ బదలాయించబడితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. ఏమంటామమ్మా? ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. విషయం చూడండి, ఇక్కడ నువ్వు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇస్తాను, నీకే అర్థమవుతుంది. నీకు కంప్యూటర్ టైపింగ్ నేర్చుకున్న నువ్వు కంప్యూటర్ కీబోర్డ్ అప్లై అంటే నొక్కాలి అంటే ఈజీగా నొక్కగలవు, కాబట్టి ఇది అనుకూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపుకి వస్తుంది చూడండి, ఇక్కడే ఉన్నాడు, షటిల్ కాక్కి ఆడేటట్టుగా బాల్ బ్యాడ్మింటన్కి ఆడితే ఇది అవరోధం. పియూటీ చూడండి, ఇంకోటి చెప్తా, పియూటీ పుట్ అన్నాడు, మరి బియూటీ ఏమనాలా? బియూటీ పుట్ అన్నాడు కదమ్మ, ఇక్కడ పియూటీ పుట్ అన్నాడు, మరి బియూటీ ఏమనాలాడు? బుట్ అనాల అంటాడు కూడాను. అలా అండము ఏమవుతుంది అంటే ప్రతికూల బదలాయింపు. నిజానికి పియూటీ పుట్, బియూటీ బట్ అవుతుంది, బుట్ కాదు, అవునా కాదా? సో ఈ పుట్టికి బట్టకి దగ్గర అవరోధం అనేది జరుగుతుంది. ఆ అవరోధమే ప్రతికూల బదలాయింపు అవుతుంది. ప్రతికూల బదలాయింపు. శూన్య బదలాయింపు, మరి సైకిల్ నేర్చుకుంటున్న వ్యక్తి సైకిల్ నేర్చుకున్నాడు. మరి సైకిల్ నేర్చుకున్న వ్యక్తి మరి ఇప్పుడు చదువులో కూడా బాగా రాణిస్తున్నాడు అనుకుందాం. మరి సైకిల్ తొక్కడానికి చదువులో రాణించడానికి ఇక్కడ సంబంధం ఏంటి? రెండింటికి మధ్య కానీ సంబంధం లేదు. ఒక అభ్యసనము ఇంకొక అభ్యసనం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించడం లేదు. రవి అనే పిల్లవాడు బొమ్మలు బాగా గీగలిసి ఈత బాగా కొడుతున్నాడు అందాం. మరి రెండింటిలో ఏమైనా సంబంధం ఉందా? ఈత కొట్టడానికి బొమ్మలు గీయడానికి ఏంటయ్యా సంబంధం? బొమ్మలే, ఈతే. రెండింటిలో ఒక అభ్యసనం మరొక అభ్యసనం మీద ప్రభావాన్ని చూపించలేదు, కాబట్టి అది శూన్య బదలాయింపు అవుతుంది. ఏకపార్శ్వ దగ్గరికి వద్దాం. ఏకపార్శ్వ కుడి చేత్తో రాయగలిసిన వ్యక్తి ద్రాక్షాయన్ అనే అమ్మాయి కుడి చేత్తో రాయడం నేర్చుకుంది. ఇప్పుడు ఎలంకాలతో ప్రయత్నిస్తుంది ఎలా రాయాలి అని. ఇప్పుడు ఇక్కడున్న అనుభవాలు ఇక్కడున్న కాల్తో చేసేటప్పుడు ఉపయోగపడతాయి, కాబట్టి ఇది ఏకపార్శ్వ బదలాయింపుకి మనం తీసుకుంటాం ఉదాహరణగా. అర్థమైందమ్మా? ఎస్.